హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ శివ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి వెడ్డింగ్ సీజన్లో సేవ్ ద డేట్ ఇన్విటేషన్స్ మన వాట్సాప్ గ్రూప్స్లో కానీ స్టేటసెస్లో కానీ వస్తూ ఉంటాయి. ఇంకా ఫేస్బుక్లోని ఇంకా సోషల్ మీడియా గ్రూప్స్లో ఎవరైనా మ్యారేజ్ జరిగినట్లయితే వాళ్ళ వెడ్డింగ్ డేట్ని సేవ్ ద డేట్ ఇన్విటేషన్ రూపంలో మనకి పంపిస్తూ ఉంటారు. సో ఇటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ని మనం చాలా సింపుల్గా, ఎఫెక్టివ్గా, క్రియేటివ్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం మనకి హై ఎండ్ సిస్టమ్స్ కానీ లేదా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్లో ఒక చిన్న యాప్ వేసుకుంటే చాలు. ఫ్రీగా చాలా ఎఫెక్టివ్గా మీరు మీ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ని మీరే చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇది ఫోటోగ్రాఫర్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే వెడ్డింగ్ సీజన్లోని ఒక వీడియో ప్రోగ్రామ్ బుక్ చేసిన తర్వాత వాళ్ళకి కస్టమర్స్కి వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఒక్కోసారి కస్టమర్స్ నెగ్లెక్ట్ చేసి సడన్గా 2 to 3 days ముందే మనకి వెడ్డింగ్ ఇన్విటేషన్ కావాలి అని చెప్పేసి ఫొటోస్ పంపిస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనపై ప్రెజర్ పడుతుంది ఫోటోగ్రాఫర్స్ పైన. ఎందుకంటే ఇన్విటేషన్ చేయాలి, ఎడిటర్స్ రెడీగా టైం టు టైం మనకి డెలివరీ ఇవ్వరు. సో కస్టమర్ మాత్రం మాటికి మనల్ని ఇన్విటేషన్ వచ్చిందా లేదా ఇంకెప్పుడు షేర్ చేసుకోవాలని అడుగుతాడు. సో అటువంటి వారికి కూడా ఒక మంచి సొల్యూషన్ అనమాట. చాలా సింపుల్గా మీ మొబైల్లోనే చాలా క్వాలిటీ అనమాట. ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ చేసే విధంగానే మీరు కూడా చేసుకోవచ్చు. దానికోసం ఈ వీడియోలో మీకు ఒక యాప్ గురించి నేను చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా డిజైన్ చేసి మీకు లైవ్లో చూపిస్తాను. సో మీరు ఆల్రెడీ పక్కనే చూసే ఉంటారో, నేను ఆల్రెడీ ప్రీ క్రియేటెడ్ చేసినటువంటి కొన్ని వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ప్లే అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ కంపల్సరీగా ఆన్ చేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ కొలీగ్స్తో షేర్ చేసుకోండి. సో వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ మొబైల్ అంటే ఆండ్రాయిడ్ అవ్వచ్చు, ఐఫోన్ అవ్వచ్చు, అందులో ప్లే స్టోర్లోని లేదా యాప్ స్టోర్లోని క్యాన్వా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో రిజిస్టర్ అని ఉంటుంది. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చి మొత్తం రిజిస్టర్ చేసుకొని ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక అకౌంట్ అనేది, ఫ్రీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో క్యాన్వా అనేది ఒక పెయిడ్ యాప్ అయినప్పటికీ ఫ్రీగా కూడా మనం చేసుకోవచ్చు. కొంచెం లిమిటెడ్ అనమాట. అన్ని ఆప్షన్స్ లేకపోయినా మినిమం మనం ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ చేసుకోవడానికి సరిపోయిన ఆప్షన్స్ ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అందులో టాప్లో మనకి వీడియో ఆప్షన్ అని ఉంటుంది. సో ఆ వీడియో ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి వెర్టికల్ వీడియో ఆర్ హారిజాంటల్ వీడియో అని వస్తుంది. సో మనం క్యాజువల్గా వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది వెర్టికల్గా చేస్తాం కనుక వెర్టికల్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటాం, అంటే మొబైల్ వీడియో అనమాట. సో అందులో క్రియేట్ బ్లాంక్ పేజ్ అనేది ఉంటుంది. ఇంకా టెంప్లెట్స్ కూడా రెడీమేడ్గా ఉంటాయి. అందులో ఏదైనా మీకు నచ్చినట్లయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అందులో నేమ్స్ మార్చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే, సో ఇక్కడ మనకి కింద ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి సెర్చ్ బార్ వస్తుంది. అందులో మనం ఏం చేయాలంటే ఇండియన్ వెడ్డింగ్ అని టైప్ చేసి సెట్ చేసినట్లయితే వెడ్డింగ్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్, చిన్న చిన్న ప్రాప్స్, ఆబ్జెక్ట్స్, ఫొటోస్, ఇమేజెస్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ మనకి వినాయకుడిది ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో వినాయకుడి ఫోటో రాకపోయినట్లయితే సెర్చ్లో సెర్చ్ చేసినట్లయితే మనకి వినాయకుడి ఫొటోస్ అనేవి వస్తాయి అన్నమాట. సో అలా ఒకటి సెలెక్ట్ చేసి మనం అక్కడ వేసుకోవాలి. ఆ తర్వాత గార్లాండ్స్ ఉంటాయి, అంటే పువ్వులు, తోరణాలు అంటారు కదా. సో గార్లాండ్ అని సెర్చ్ చేస్తే అక్కడ మనకి తోరణాలు వస్తాయి. సో ఆ తోరణాలు ఒకటి తీసుకొని ఆ టాప్ లెఫ్ట్ కార్నర్ ఒకటి, రైట్ కార్నర్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఒక ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత దాని పక్కనే ప్లస్ గుర్తు ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మనకు డూప్లికేట్ అయిపోతుంది అనమాట. సో డూప్లికేట్ అయిపోయిన వెంటనే మనకి రైట్ సైడ్ కూడా పెట్టేసుకుంటాం. సో ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆప్షన్, మనం బ్యాక్గ్రౌండ్ అని కొట్టేటప్పుడు ఏంటంటే ఏదో ఒక కలర్ పేరుతో బ్యాక్గ్రౌండ్ సెట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పింక్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి పింక్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వచ్చాయి అనమాట. సో అందులో ఒకటి సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ కింద వేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్లో పెట్టిన తర్వాత దాన్ని రైట్ క్లిక్ చేసి లాక్ ద లేయర్ అని పెట్టేయాలన్నమాట. ఎందుకంటే అది మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏమైంది, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, వినాయకుడి విగ్రహం అయిపోయింది, తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ 2 తోరణాలు లాంటివి యాడ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనకి టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. అంటే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు పేర్లు, సపోజ్ శివ వెడ్స్ లక్ష్మి అని నేను యాడ్ చేసుకున్నాను. సో దే ఆర్ గెటింగ్ టు మ్యారీడ్, ఆల్ ఆర్ ఇన్వైటెడ్ అని ఒక చిన్న కొటేషన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి కింద ఏం చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ మనకి సేవ్ ద డేట్ అని టైప్ చేసుకున్నాను. సేవ్ ద డేట్ టైప్ చేసుకున్న తర్వాత ఆ డేటు, కళ్యాణ మండపము, టైమింగ్ మొత్తం అక్కడ టైప్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. సో ఆ తర్వాత మనం ఒక మండలాస్ అంటే చక్రాలు లాంటివి ఉంటాయి కదా, నీట్గా ఉంటాయి. సో అవి కూడా మనం సెలెక్ట్ చేసుకొని
కింద పెట్టుకొని దాన్ని రొటేట్ చేయొచ్చు అనమాట. రొటేట్ ఆప్షన్ ఎలా అంటే మనం ఫస్ట్ ఆ ఇమేజ్ని తీసుకొని మన ప్లేస్మెంట్ కరెక్ట్గా పెట్టుకోవాలి. దాన్ని ఒపాసిటీ తగ్గించాలంటే ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ అనేది మనకి కింద ఉంటుంది. సో ఆ ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఎంత ట్రాన్స్పరెన్సీ అయితే అంత పెట్టుకోవచ్చు. సో లుక్ పరంగా మనం చూసుకొని ఎంత ఉంటే మంచిదో అంత పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టిన తర్వాత మనం రొటేట్ చేయాలి ఈ చక్రాన్ని. సో రొటేట్ చేయడానికి ఏంటంటే మనకి ఈ ఆప్షన్స్లోనే యానిమేషన్ అనే ఉంటుంది అనమాట. సో యానిమేషన్ అని క్లిక్ చేసినట్లయితే మనకి యానిమేషన్ ఆప్షన్స్ వస్తాయి. అందులో చాలా ఉంటాయి అనమాట. అందులో కొంచెం మనకి ముందుకు స్క్రోల్ చేసినట్లయితే రొటేట్ అనే ఆప్షన్ వస్తుంది. సో రొటేట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా రొటేట్ అయిపోతుంది. సో మనం ఈ చక్రానికి యానిమేషన్ ఇచ్చాం. ఇప్పుడు టైటిల్స్కి వినాయకుడి ఫోటోకి యానిమేషన్ ఇద్దాం రండి. ముందుగా వినాయకుడి ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఆప్షన్స్లోని యానిమేట్ అని ఉంటుంది. యానిమేట్ చేసుకున్న తర్వాత అక్కడ ఏవో ఒక యానిమేషన్ ఉంటుంది. ఏది సెట్ అయితే ఆ యానిమేషన్ మనం ప్రివ్యూ చూసుకొని పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత టెక్స్ట్కి కూడా మనం ప్రతి ఒక్క టెక్స్ట్కి మనం యానిమేషన్ అనేది మనకి నచ్చిన యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి ప్లే చేసి చూడండి. ప్లే చేసి చూసినట్లయితే కింద టైం లైన్ దగ్గర మనకి అక్కడ 5 సెకండ్సో 10 సెకండ్సో ఉంటుంది. సో దాన్ని మనం డ్రాగ్ చేసినట్లయితే క్లిక్ చేసి మనకి మ్యాక్సిమం 30 సెకండ్స్ లేదా 20 సెకండ్స్ వరకు ఒక ఇన్విటేషన్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా డ్రాగ్ చేసి మన టైం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఏది డిస్ప్లే కావాలి, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్గా ఉండాలి, తోరణాలు 2 ఓపెన్గా ఉండాలి. ఆ 2 అలా వదిలేసి ఫస్ట్ వినాయకుడి విగ్రహం రావాలి, అది అలాగే వదిలేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వినాయకుడి విగ్రహం తర్వాత మనకి టెక్స్ట్ ప్లే అవ్వాలి. అంత ముందు టెక్స్ట్ ప్లే అవ్వకూడదు అనమాట. సో దానికి ఏంటంటే మనం ఆ టెక్స్ట్ పైన రైట్ క్లిక్ చేసినట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్లోని షో టైమ్ లైన్ అనే ఉంటుంది అనమాట. ఆ షో టైమ్ లైన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఏదేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అనేది మనకి ఆబ్జెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ టెక్స్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేసి కొంచెం డ్రాగ్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం ఒక 3 సెకండ్స్ తర్వాత నుండి స్టార్ట్ అయ్యేలా పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ కూడా 4 సెకండ్స్ తర్వాత స్టార్ట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ ఇంకేదైనా ఉంటే 5 సెకండ్స్ ఆర్ 6 సెకండ్స్ తర్వాత ప్లే అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా ఒక టెక్స్ట్ యానిమేషన్ కంప్లీట్ అయిన తర్వాత రెండోది ప్లే అయ్యేటట్టు మనం కిందని మేనేజ్ చేసుకోవాలన్నమాట. సో దీనికోసం ఏంటంటే మనకి అక్కడ ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ని కొంచెం ముందుకు వెనక్కి జరిపితే మనకి టైమింగ్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను చేస్తున్నాను కదా చూడండి. సో ఈ విధంగా మనం యానిమేషన్ అంతా రెడీ చేసుకుంటాం. సో 1 by 1 ప్లే అవుతాయి అనమాట. సో వన్స్ మనకి డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం ఆడియో లేదా ఫొటోస్ యాడ్ చేసుకోవాలనుకుంటే అప్లోడ్ అయిన ఆప్షన్ వస్తుందన్నమాట. మన మొబైల్లో ఉండేటువంటి ఫొటోస్ని ఏమైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఏ మ్యూజిక్ పెట్టాలనుకుంటున్నామో ఆ మ్యూజిక్ని అప్లోడ్ చేసుకోవాలన్నమాట క్యాన్వాలోకి. ఆ తర్వాత ఫొటోస్ని కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఫొటోస్ నచ్చిన దగ్గర మనం పెట్టుకొని క్రాప్ చేసుకొని తర్వాత దానికి యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. మ్యూజిక్ని కూడా మనం ఏదైనా సరే వెడ్డింగ్కి సంబంధించింది పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అంతా సెటప్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ షేర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి జస్ట్ ఏమవుతుందంటే ఈ వీడియో ఫైల్ అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. ఎక్స్పోర్ట్ అయినప్పుడు మనం డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఆ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అంతే, సింపుల్ అనమాట. క్రౌన్ ఐకాన్తో ఉన్నటువంటి ఇమేజెస్ని ఏమైనా సెలెక్ట్ చేసినట్లయితే గ్రాఫిక్స్ని మనకి అవి జస్ట్ వాటర్ మార్క్ వస్తుందన్నమాట. ఫ్రీగా ఉన్న వాడుకుంటే ప్రాబ్లం లేదు. వాటర్ మార్క్ ఉన్న వాడాలి అంటే మాత్రం మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మీరు క్యాన్వాలోని 1 మంత్కి అయితే 500 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మనం పే చేసేసి నెల రోజులు వాడుకోవచ్చు. లేదు నాకు అంత అవసరం లేదు, ఈరోజు నాకు అర్జెంటుగా ఒక్కటే చెయ్యాలి లేదా 2 చెయ్యాలి, ఆ తర్వాత నాకు అవసరం ఉండదు అనుకుంటే మీరు 1 డేకి కూడా మీరు లైసెన్స్ తీసుకోవచ్చు. 1 డేకి మహా అయితే మనకి ఎంత 45 or 75 ఎంత ఉంటుంది. సో ఆ అమౌంట్తో మీరు ఆ ఒక్కరోజే ఇన్విటేషన్స్ చేసుకొని మనం సబ్స్క్రిప్షన్ని ఎండ్ చేసుకోవచ్చు. అంతే అనమాట, సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు ఇంకా ఈ క్యాన్వాలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినట్లయితే మీకు అందులో ఫ్రీగా టెంప్లెట్స్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.